ఏమైంది? పాజిటివ్ వచ్చిందే. రాజా, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. టెన్షన్ గా ఉంది, ప్లీజ్. ఫోన్ లో రెచ్చకూడదు, స్కైప్ లో చెడగొడతావు. లైవ్ లో ఎందుకు ఇంత భయపడతావు? ఒకసారి నీ ఫోన్ ఇవ్వే. హే హలో. ఎక్కడ చచ్చావు? హే వాట్ హ్యాపెండ్ డార్లింగ్? చెప్తూనే ఉన్నారా నీకు? ఏమైంది చెప్పు. ప్రెగ్నెంట్. ఓ మై గాడ్. మమ్మీ డాడీకి తెలిస్తే చంపేస్తారు. నాకు భయంగా ఉంది. డూ వన్ థింగ్. ఆ కన్నాగాడికి నీకు లవ్ ఉందని కాలేజ్ అంతా తెలుసు. సో ఈ కడుపు అకౌంట్లోకి తోసాయి. వాడికి నువ్వంటే చాలా ఇష్టం కూడా. హ్యాపీగా పెళ్లి చేసేసుకుంటాడు. మనం ఇలాగే సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. హౌ ఇస్ ద ఐడియా? యూ చీట్. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నువ్వు మంచోడు కదా అని సిన్సియర్ గా లవ్ చేస్తే. హే వెయిట్. సీమా ఏంటి సిన్సియారిటీ గురించి మాట్లాడడం? నాన్ సెన్స్. నీ మాటలతో నన్ను చెడగొట్టావు, నా చేతలతో నిన్ను చెడగొట్టాను. ఎనీవే, లైఫ్ అంటే ఏంటో టేస్ట్ చూపించినందుకు థ్యాంక్స్. నీకు ఎప్పుడైనా కంపెనీ కావాలంటే చెప్పు, వచ్చి ఫ్రీగా ఇస్తా కంపెనీ. హే వన్ మోర్ థింగ్, ఐ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ దట్ బేబ్స్. జరిగిపోయే తప్పే తెలుసుకున్న వేళ నిన్ను కాల్చే నిప్పే చేరాలి అనుకున్నా దారి మారిపోయేగా ప్రేమలో చెప్పాలి అనుకున్నా క్షణమాగిపోయి మది చేయి జారెను. ఏంట్రా ఇది? ఊరుకోరా, ఊరుకోరా, నేనున్నాను. సారీ నాన్న. నువ్వు అర్జెంటుగా మన కాలనీ బస్ స్టాప్ కి రా. నేను ఇంట్లో నుంచి వచ్చేస్తున్నాను. ఇప్పుడా? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను శైలు. 1 అవర్లో నేను అక్కడ ఉండకపోతే నా లైఫ్ కొలాప్స్ అయిపోద్ది. అర్థం చేసుకో శైలు. సరే, నన్ను మర్చిపో. శైలు, నేను